అందరికీ ప్రైజ్ తెలాం. దేవుని నామని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనము కొంచెం దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. సఫలపరచుట గురించి మనకందరికీ మన పనులు మన యొక్క కార్యాలు, మన ప్రార్థనలు అన్ని సఫలం కావాలని మనకు ఉంటుంది కదా. అయితే బైబిల్లో నుంచి ఎవరెవరివి ఏ విధంగా సఫలమైనాయో మన ప్రయాణం కూడా సఫలంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. ఆ విధంగా ఎవరెవరివి సఫలమైనాయో మనం కొంతమంది గురించి చూసుకుందాం. బైబిల్లో నుండి మనము ఆది కాండంలో చూసినట్టయితే ఆది కాండం 24, 39, 40 వచనాలు. ఇక్కడ ఎలియాజర్ యొక్క ప్రయాణము దేవుడు ఎలా సఫలం చేసినాడో మనం కొన్ని మాటలు చదువుకుందాం. సఫలం అవడం నుంచి 24వ అధ్యాయం, ఆది కాండం 24, 39, 40. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయును గనక ఇక్కడ ఏమంటుండు, ఎవరి సన్నిధిలో నేను ఉన్నానని అబ్రహాము చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాము ఎలియాజర్ను తన యొక్క కుమారుడైన ఇస్సాక్కి ఒక భార్యను తీసుకురావాలని చెప్పి ఇక్కడ పంపిస్తున్నాడు అనమాట. అయితే ఎలియాజర్ కూడా తను ఆ యొక్క యజమానుడితో ఏమంటుండంటే, ఈ యొక్క అబ్రహాంతోని ఒకవేళ ఆమె నా వెంబడి రాదేమో అని అన్నప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అబ్రహాం అంటే, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ యొక్క దేవుని తోడు అని చెప్పి, ఆ ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను గనుక నీవు నా వంశంలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, నా ఈ ప్రయాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యనని అని ఎడల ఈ ప్రమాణ విషయంలో కూడా నీకు బాధ్యత ఉండదని చెప్పిండు. నేడు ఈ బావి యొద్దకు వచ్చి అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణము నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ వంటలకును చేదిపోయినని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయే ఉండుగాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలించక ముందే రిబుక భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టెదనని చెప్పాను గనక నేను త్రాగి తిని ఆమె వంటలకును నీళ్లు పెట్టాను. అప్పుడు నీవు ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఎలియాజర్ యొక్క ప్రయాణము సఫలం చేసినాడు దేవుడు. అంటే దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు మన ప్రయాణాలు కూడా దేవుడు సఫలం చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఎలియాజరు కొన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఇక్కడ అబ్రాహాం అంటాడు, అవన్నీ కూడా మాటలు మనము విన్నాము. కాబట్టి మన ప్రయాణాలు కూడా సఫలం కావాలా, మనం వెళ్ళే పనులన్నీ అంటే మనము దేవుని చిత్తంలో ఉండి దేవుని చిత్త ప్రకారంగా చేసినప్పుడు మన ప్రయాణాలు కూడా ఆయన సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. అదే విధంగా మన జీవితంలో కూడా మనం చేసేదంతా కూడా సఫలం కావాలని అనుకుంటాం కదా. అలా ఎవరి జీవితంలో బైబిల్లో చేశారు దేవుడు? యోసేపు జీవితంలో ఆయన చేసినదంతయు సఫలమైందని ఒక అన్యుడైన పోతిఫర్ చూసినాడు తన ఇంటి యజమానుడిగా ఉండి. కాబట్టి ఆది కాండం 39వ అధ్యాయము ఈ యొక్క 3వ వచనం నుంచి మనం చూసినట్టయితే కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి ఏం కలిగింది? కటాక్షం కలిగింది గనక కాబట్టి అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతయు అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటికి
ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండేను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. అయితే యోసేపుకి అప్పగించినాడు. ఎందుకు? యోసేపుకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు గనక అది అన్యుడు కూడా చూసిండు. అలాగే మన జీవితంలో కూడా అన్యులు అది చూడగలగాలి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం మనకు ఉన్నది అని. ఎలా చూడగలుగుతారు? మనం దేవునితో ఉన్నప్పుడు, దేవునిలో మనం దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన ప్రార్థనలను సఫలం చేస్తాడు, మన కార్యాలు మనతో ఏం చేసినా మనము ఎవరికి చేసినా అది ఆశీర్వాదంగా ఉంటుంది. ఒక అన్యుని ఇల్లే ఆశీర్వదింపబడుతూ దీవించబడుతూ వచ్చింది. అది అన్యుడు అయిన పోతీఫరు చూస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి యోసేపు ఫలిస్తూ వచ్చినాడు, ఫలించేవాడుగా ఆయన చేసినది అంతయు సఫలం చేస్తూ వచ్చినాడు. యెహోవా అతని చేతి పనులన్నింటినీ కూడా సఫలం చేస్తూ వచ్చినాడు. అలాగే మనకు కూడా ఉంటుంది కదా, మన కార్యాలు మన పనులు సఫలం కావాలని. కాబట్టి మనం కూడా యోసేపు ఏ విధంగా అయితే పరిశుద్ధతలో ఉన్నాడో అలా మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మన పనులను కూడా సఫలం చేస్తాడు, అనేకులకు మనల్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడు. మన ఇంటి వారికి, అన్యజనులకు, రక్షణ లేని వారికి కూడా రక్షణ కలిగే విధంగా ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క మనం చేసే పనులను కూడా సఫలం చేసే దేవుడుగా యెహోవా ఉన్నాడనమాట. మనము ఈ విధంగా యోసేపు వలె పరిశుద్ధంగా మన ప్రవర్తనలో, మన మాటలో, మన క్రియల్లో అన్నిట్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. మనకు మొదటి పేతురులో ఉంది కదా 1:14, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండు అన్నాడు. కాబట్టి మన సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకునేవాడుగా, మన యందు మనం చేసే ప్రతి పనిని కూడా సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు. అదే విధంగా ఇక్కడ మన యొక్క ప్రయాణాలు సఫలమైనవి, మనం చేసే పనులు, మన కార్యాలు కూడా దేవుడు సఫలం చేసేవాడు ఉన్నాడని మనం యోసేపు జీవితాన్ని, ఎలియాజరు, రెబెకా జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మన యొక్క ప్రయాణాలు, మన ప్రార్థనలు, మన పనులు కూడా సఫలం చేసేవాడు ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 20 అధ్యాయము 4-5 వచనాలు. కీర్తనలు 20 అధ్యాయము 4-5 వచనం. 20 అధ్యాయం కీర్తనలు. ఇక్కడ ఏమంటుండో ఆమె అయితే నీ కోరికను సిద్ధింపజేసి, మన కోరికలను కూడా దేవుడు సిద్ధింపచేసేవాడు. మన కోరిక పుట్టేది ఎక్కడి నుండి? దేవుడే మనకు ఆ కోరికలను, తలంపులను, మీకు తలంపు రాకమునిపై నేను ఎరిగి ఉన్నాను అంటాడు 139 కీర్తనలో. మనం పిండంలో ఉండగానే ఆయన కనులు మనల్ని చూసినాయి, మనము ఈ లోకంలోకి రాకముందే. కాబట్టి మనకు తలంపులు ఏవొస్తాయి, అవి ఏవైనా కూడా ఆయన ఇస్తేనే మనకు ఒక మంచి దేవుని కొరకు చేయాలన్నా, తలంపున్నా ఆ కోరికలు అనేవి కూడా ఆయన మనకు ఇచ్చి వాటిని సిద్ధింపచేసేవాడు ఉంటాడు. నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరిచినాక మనం ఏదైతే ఆలోచిస్తామంటే, ఏవి మనం దేవుని కొరకు మంచి పనుల గురించి ఆలోచించినప్పుడు ఆ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలం చేస్తాడు. మన కోరికలు సిద్ధింపజేసేవాడు ఆయనే, మన యొక్క ఆలోచనను కూడా ఆయన సఫలపరిచేవాడు ఉన్నాడు. అదే విధంగా యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాం. దేవుడిచ్చిన ఈ యొక్క రక్షణను బట్టి మనం జయోత్సవం చేయాలి, దేనిని బట్టి అతిశయించకూడదు, యెహోవాను బట్టి అతిశయించాలని ఉంది. కాబట్టి మనము దేవుని బట్టి అతిశయించే వారంగా ఉండాలా. మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. కాబట్టి యెహోవా నిస్సిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయననే మనకు ధ్వజంగా, మనకు రక్షణగా మనకున్నాడు అనమాట. మన ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలం చేసేవాడు ఉన్నాడు. యెహోవా తన అభిషేక్తిని రక్షించునని నీకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. కాబట్టి మన ప్రార్థనలన్నింటినీ కూడా, మన కార్యాలను అన్నిటినీ సఫలం చేసే యెహోవా కూడా మనకు ఉన్నాడు అనమాట. అయితే మనము ఏమైతే మొదలు పెడతామో అది దేవుని చిత్తానుసారమైన, దేవుని కొరకైన వాటికి దేవుడు మనకు సాయం చేసేవాడుగా, సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు అనమాట. అదే విధంగా మన యొక్క కార్యాలను కూడా, మనం ఏమైతే గొప్ప గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క కార్యాలను కూడా మనకు కీర్తనలలోనే ఉంది, ఆ కార్యాలను కూడా దేవుడే సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి యెహోవా ఇచ్చే ప్రతిదీ కూడా ఆయన సఫలం చేసేవాడు ఉంటాడు. ఆయన ఇచ్చే తలంపులు, ఆయన ఇచ్చే ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు కలిగి ఉంటాం? మనం ఆయనతో అనుదినము నిత్యము నడుచుకున్నప్పుడు, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు మనం గైకొని నడుచుకున్నప్పుడు అవన్నీ కూడా దేవుడు మన పట్ల కూడా నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఇక్కడైతే వీళ్ళకు యోసేపు జీవితంలో గాని, వీరి యొక్క జీవితాల్లో వాళ్ళకి బైబిల్ లేదు, ఇలాంటి పాఠాలు ఇలా చెప్పే వాళ్ళు, బోధించే వాళ్ళు ఎవ్వరు లేరు.
కానీ వాళ్ళు ఆ ధర్మశాస్త్రము వారికి చిన్నప్పటి నుండి కూడా బోధించబడుతుంది కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు ఎంత భక్తిగా పరిశుద్ధంగా వాళ్ళు నీతిగా న్యాయంగా జీవిస్తూ వచ్చినారు. దాన్ని బట్టే వాళ్ళు ఏ పాపం చేయకుండా మరి యోసేపు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడు కాబట్టి యోసేపు ఫలించే కొమ్మగా యెహోవా చేతిలో ఆయన వాడబడుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలా. ప్రభు సన్నిధిలో ప్రభు కొరకే మనం జీవించినప్పుడు ప్రభు కూడా మన యొక్క ప్రయాణాలను మన యొక్క కార్యాలను మన చేతి పనులను మన ప్రార్థనలను అన్నిటినీ ఆయన సఫలపరిచేవాడు ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.